T20 వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతోంది. ఇవాళ సూపర్ 8 లో వెస్టిండీస్ తో టీమిండియా తలపడనుంది. క్వార్టర్ ఫైనల్ లాంటి ఈ పోరులో భారత్ గెలిస్తేనే సెమీస్ కు వెళ్తుంది. కోల్కతా వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు రెండు జట్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఆల్ రౌండర్ల విషయంలో వెస్టిండీస్, టీమిండియా సమతూకంగా ఉన్నాయి. ఈ టోర్నీలో రెండు జట్లు కూడా ఒక ఓటమి చవి చూస్తాయి. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఈ నెల 5న ముంబైలో ఇంగ్లాండ్ తో సెమీఫైనల్ ఆడనుంది. ఇదేమైనా T20 వరల్డ్ కప్ లో భారత్ బ్యాటింగ్ లో నిలకడ కనిపించడం లేదు. గ్రూప్ దశలో టీమిండియా అగ్రస్థానంలో నిలిచిన బ్యాట్ తో మాత్రం ఆశించిన స్థాయిలో పరుగులు చేయడం లేదు. సూపర్ 8 లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ కంగుతింది. మళ్లీ జింబాబ్వే మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది. ఇక బ్యాటింగ్ లో భారత్ రాణించిన బంతితో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. జింబాబ్వేతో ఆడిన టీంతోనే వెస్టిండీస్ తో జరగబోయే మ్యాచ్ లో భారత్ బరిలో దిగనుంది. ఇక సంజు శాంసన్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. గత మ్యాచ్ లాగా అందరూ రాణిస్తే 200కు పైగా పరుగులు భారత్ చేసే అవకాశం ఉంది. బౌలింగ్ లో బుమ్రా, అర్షదీప్, హార్దిక్ పాండ్యా రాణిస్తున్నారు. అయితే పాండ్యా మాత్రం పరుగులు ఇస్తున్నాడు. బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నా వికెట్లు తీయలేకపోతున్నారు. అతడు కంబ్యాక్ చేస్తే భారత్దే విజయమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటు వెస్టిండీస్ సైతం బ్యాటింగ్, బౌలింగ్ అదరగొడుతోంది. ఆ జట్టులోని ఆటగాళ్లంతా బ్యాట్ తో, బంతితో రాణించే సత్తా ఉంది. ఈడెన్లో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. ఇక 1983 నుంచి ఈడెన్ గార్డెన్స్ లో అంతర్జాతీయ మ్యాచ్లను భారత్ ను వెస్టిండీస్ ఓడించలేదు. ఇక్కడ వెస్టిండీస్ తో జరిగిన 4 T20 మ్యాచ్ల్లోనూ టీమిండియానే జయకేతనాన్ని ఎగరవేసింది.